నా పేరు రాజేష్. మా ఊరు అనంతపూర్. ఇది నేను బీటెక్ 2వ సంవత్సరం చదువుతున్నప్పుడు జరిగిన సంగతి. నేను ఇంజనీరింగ్ చదివేది కర్నూలులో. కాబట్టి ప్రతి హాలిడేస్కి, పండగలకి అనంతపూర్ వచ్చేవాడిని. మా ఇంట్లో నాకు ప్రత్యేకంగా ఒక గది ఉండేది. దానిలో నుంచి చూస్తే ఇంటి ముందున్న రోడ్డు అవతల పక్క ఉన్న ఇల్లు కనిపిస్తాయి. ఆ ఇంట్లో 4 సంవత్సరాల నుండి ఓ ఫ్యామిలీ ఉండేది. ఆ ఇంట్లో భార్య 39 సంవత్సరాలు, భర్త 45 సంవత్సరాలు, ఇంకా వారికి 2 కూతుళ్ళు 22 సంవత్సరాలు, 19 సంవత్సరాలు ఉండేవాళ్ళు. 2 పిల్లలు హైదరాబాద్ లో చదువుకుంటున్నారు కాబట్టి ఆ ఇంట్లో భార్యాభర్తలు మాత్రమే ఉండేవారు. ఆమె పేరు రాధ. చాలా సెక్సీగా ఉంటుంది. చూడటానికి 39 సంవత్సరాల వయసు ఉన్నట్టు అనిపించేది కాదు. బాడీలో ఎక్కడెక్కడ ఎంతెంత కొవ్వు ఉండాలో అక్కడ ఉండాల్సిన దానికన్నా పిసరెంత ఎక్కువే ఉంది. ముఖ్యంగా పిల్లలు. మా వీధిలో అందరి కళ్ళు వాటి మీదే. వాళ్ళు ఆ ఇంట్లోకి వచ్చిన మొదటి రోజు నుంచి నా కన్ను ఆమె మీదనే ఉంది. వాళ్ళ పడక గది, దాని అటాచ్డ్ బాత్రూమ్ నా గదిలో నుండి కనిపిస్తాయి. కిటికీలో నుండి ఆమె షేపులు రహస్యంగా చూస్తూ వాటిని అనుభవిస్తున్నట్టు ఊహించుకుంటూ వేడెక్కిపోయేవాడిని. పొద్దున్నే నిద్రలేచి తన కోసం కిటికీ దగ్గర వెయిట్ చేసేవాడిని. సుమారు 6 గంటల సమయంలో వాళ్ళ ఇంటి ముందు ముగ్గు వేయటానికి బయటికి వచ్చేది. ఎక్కువగా నైటీ వేసుకుని అప్పుడప్పుడు చీర కట్టుకుని వంగుని ముగ్గు వేస్తుంటే ఆమె మీద కోరికతో పిచ్చివాడిని అయిపోయాను. నా ఫీలింగ్స్ ఆమెకు చెబుదామని అనుకున్నాను, కానీ ధైర్యం సరిపోలేదు. 2వ సంవత్సరం ప్రిపరేషన్ హాలిడేస్ ఇవ్వటం వల్ల అనంతపురం వచ్చాను, కానీ చదువు మీద దృష్టి పెట్టలేకపోతున్నాను. సమయం అంతా కిటికీలో నుండి తనను చూస్తూ గడిపేస్తున్నాను. 2 వారాల హాలిడేస్ లో 10 రోజులు అలా ఆమె గురించి ఆలోచనతో గడిచిపోయాయి. నేను కర్నూలు వెళ్ళవలసిన రోజు వచ్చేసింది. నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను. ఒక్కసారైనా తనతో ఎంజాయ్ చేయాలనిపిస్తుంది. నా ఫీలింగ్స్ తనకి చెప్పాలనిపిస్తుంది, కానీ ఎలా? ఉదయం 8:30 అయ్యింది. మా వాళ్ళందరూ బంధువుల ఇంట్లో పెళ్లికి వెళ్లారు. నేను మధ్యాహ్నం 1 గంటకి కర్నూలు బయలుదేరాలి. ఏమి చేయాలో అర్థం కావటం లేదు. సడన్ గా ఎవరో తలుపు కుట్టిన శబ్దం వినపడింది. ఎవరా అనుకుంటూ వెళ్లి తలుపు తీశాను. ఎదురుగా రాధా ఆంటీ. ముదురు నీలం రంగు చీర కట్టుకుని ఉంది. నాకు నోట్లో నుండి మాట రావటం లేదు. తను నవ్వి అమ్మ గురించి అడిగింది. నేను తత్తరపడుతూ చెప్పాను, లేరు, పెళ్లికి వెళ్ళారని. సరే, నేను తర్వాత వచ్చి కలుస్తానని చెప్పి వెనక్కి తిరిగింది. నేను ఆంటీ అని పిలిచాను. ఏమిటి అని అడిగింది. ఒకసారి లోపలికి రండి అని పిలిచాను. ఆంటీ నవ్వుతూ లోపలికి వచ్చి ఏంటి అని అడిగింది. నేను ఈరోజు కర్నూలు వెళ్ళిపోతున్నాను. మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి అన్నాను కంగారుగా. ఎందుకు అంత టెన్షన్ గా ఉన్నావు అని అడిగింది. నేను తన చేయి పట్టుకుని, ఆంటీ, నిన్ను మిమ్మల్ని పెట్టికోట్లో చూశాను. మీరంటే నాకు చాలా ఇష్టం. ఎప్పటి నుండో మిమ్మల్ని చూస్తున్నాను నా గది కిటికీలో నుండి. నాకు మీరు కావాలి అన్నాను. ఆంటీకి కోపం వచ్చింది. విసురుగా నా చేతిలో నుండి తన చెయ్యి లాక్కొని అక్కడి నుండి వెళ్ళిపోయింది. నాకు పిచ్చ టెన్షన్ వచ్చింది. పేరెంట్స్కి చెబుతుందేమో అని భయం కలిగింది. వెళ్ళి మంచం మీద పడుకున్నాను టెన్షన్గా. నా బతుకు బస్టాండ్ అయిపోతుంది అనుకున్నాను. అలా టెన్షన్గా, భయంగా కొన్ని గంటలు గడిచాక సుమారు 12:30 సమయంలో ఎవరో తలుపు కొడుతున్న చప్పుడు వినిపించింది. మా పేరెంట్స్ వచ్చారేమో అని షార్ట్ వేసుకుని వెళ్ళి తలుపు తీశాను. తలుపు తీయగానే రాధా ఆంటీ కనిపించింది. ఆమెను చూడగానే నాకు షాక్ తగిలింది. ఆమె మళ్ళీ వస్తుందని అనుకోలేదు. ఆమె లోపలికి వచ్చి డోరుకులో చెయ్యి అని చెప్పింది. నాకు ఫుల్గా క్లాసు తీసుకోవటం ఖాయం అనుకున్నాను. నేను వెంటనే, సారీ ఆంటీ, పొద్దున జరిగిన దానికి ఇక ముందు ఇంకెప్పుడు అలా బిహేవ్ చేయను అని చెప్పాను. ఆంటీ నవ్వి, మీ పేరెంట్స్ ఎప్పుడు వస్తారు అని అడిగింది. నేను భయంగా సాయంత్రం 7:30 ఆ టైంకి వస్తానని చెప్పాను. ఆమె నా చెయ్యి పట్టుకొని నా గదిలోకి తీసుకెళ్ళింది. ఆమె నా చెయ్యి పట్టుకోగానే నేను స్వర్గంలో ఉన్నట్టు అనిపించింది. నాకు ఏం అర్థం కావటం లేదు తన ఉద్దేశం ఏమిటో. నా చెయ్యి పట్టుకొని నా బిడ్డ దగ్గరికి తీసుకుని వెళ్ళి నన్ను గట్టిగా కౌగిలించుకుంది. దేవుడు నా కళ నిజం చేశాడు అంది. తన ఎత్తైన ఎద నా చెస్ట్కి తగులుతున్నాయి. తన తలని నా భుజంపై వాల్చింది. తనతో ఎంజాయ్ చేయటానికి ఇక అనుమతి ఇచ్చినట్టే అనిపించింది. నేను కూడా తనని గట్టిగా హత్తుకొని తన తల నా వైపు తిప్పుకొని
తన కళ్ళల్లోకి చూస్తూ రాధా ఐ లవ్ యూ అన్నాను. ఆంటీ కన్ను కొట్టి పండగ చేసుకో, మరి లేట్ ఎందుకు అంది. నేను వెంటనే ఆమె పెదవుల మీద గట్టిగా ముద్దు పెట్టుకున్నాను. ఆంటీ కూడా నా జుట్టు గట్టిగా పట్టుకొని తన వైపు హత్తుకొని నా పెదవులను తన పెదవులతో అందుకుంది. ఆంటీ మత్తుగా రాజేష్ నన్ను తినేయరా అంది. నేను ఆంటీ ముఖం అంతా చిన్నగా ముద్దులు పెడుతున్నాను. ఆంటీ కూడా నా చెవి తెమ్మెల మీద ముద్దు పెడుతూ నన్ను గట్టిగా కౌగిలించుకుంది. నేను ఆమెను నా మంచం మీదకి తోశాను. చీర లాగేశాను. పెట్టికోటు బ్లౌజులో ఆంటీ చాలా సెక్సీగా ఉంది. ఎన్నో రోజులుగా దూరం నుండి ఊరించిన అందాలు చూసేసరికి నాకు పిచ్చి పట్టి ఆమెను గట్టిగా పట్టుకొని అలా జాకెట్ మీదే ముద్దులు పెట్టాను. తరువాత అలా కిందకు పాకి బొడ్డుని ముద్దు పెట్టుకున్నాను. తన కళ్ళల్లోకి చూస్తూ రాధా నీ కోసం ఎంత పిచ్చెక్కిపోయానో తెలుసా అని అన్నాను. దానికి ఆంటీ నాకు కూడా నీలాంటి కుర్రాళ్లతో ఎంజాయ్ చేయాలని చాలా ఇదిగా ఉంది అంది. ఎన్నో రోజుల నుండి నన్ను ఊరించిన ఆమె అందాలు నా కళ్ళ ముందు నిలిచాయి. ఆమె అందాలు చూసి నాకు ఆశ్చర్యం కలిగింది. ఈ వయసులో కూడా ఏమాత్రం బిగువు తగ్గకుండా నిలబడి ఉన్నాయి. ఆంటీ మూలుగుతుంది మత్తుగా. నా తలని తన ఎతకేసి గట్టిగా అదుముకుంటుంది. ఎన్నో రోజులుగా నన్ను నిద్రపోనీయకుండా చేసిన నా కలల సుందరి నా ముందు నిలబడి ఉంది. ఒక్క నిమిషం నాకు ఇది కళ నిజమా అని అనుమానం కలిగింది. నేను తననే చూస్తున్నట్టు గమనించి ఆంటీ సిగ్గుతో ముడుచుకుపోయింది. తనని నా మంచం అంచు మీద కూర్చోబెట్టి చూడనివ్వు అన్నాను. తను సిగ్గుతో కళ్ళు మూసుకుంది. నా చేతిని తన మీద వేశాను. తన ఒళ్ళు ఎగ్జైట్మెంట్ తో జల్తరించింది. తను నా జుట్టులోకి వేళ్లు కోరించింది. తను మత్తుగా మూలుగుతూ ఎంజాయ్ చేస్తుంది. నా జుట్టు గట్టిగా పట్టుకొని తన వైపుకి బలంగా అదుముకుంటుంది. తర్వాత తన పాదాల మీద ముద్దు పెట్టుకుని అలా పైకి పాగాను. తను నా చెంపను పట్టుకొని పైకి లేపి నా నుదుటి మీద ముద్దు పెట్టుకుంది. నేను తన ఒళ్ళంతా నిమురుతూ ముద్దులు పెడుతుంటే తను మత్తుగా కళ్ళు మూసుకొని ఎంజాయ్ చేస్తుంది. తను తన చేతిని మెల్లగా కిందకి జరుపుతూ పట్టుకుని నిమిరింది. దాంతో ఇంకాస్త ఊరింది. నచ్చిందా అని అడిగాను. బాగుంది, అంకుల్ కన్నా పెద్దది అంది. ఆంటీ నన్ను పక్కకు నెట్టి నా మీదకు వచ్చింది. నా ముఖం మీద ముద్దులు పెట్టి నా ఒళ్ళంతా ముద్దులు పెట్టింది. నాకు స్వర్గం కనపడసాగింది. తన మీదకు పాకి తన కళ్ళల్లోకి చూశాను. తను నవ్వి మెల్లగా అంది. తనలోకి నన్ను గట్టిగా నెట్టుకొని ఆహా చాలా బాగుంది, ఎంత కాలమైందో ఇలాంటి సుఖం అనుభవించి, కాసేపు అలాగే ఉండు అని నన్ను గట్టిగా తనలోకి నొక్కుంది. 2 నిమిషాల తర్వాత ఆంటీ ఇక మొదలుపెట్టు అంది. నేను మెల్లగా స్టార్ట్ చేశాను. కాసేపటికి జోరు కాస్త పెంచాను. మా పేరెంట్స్ వచ్చేలోపు ఇంకో 2 సార్లు ఎంజాయ్ చేశాము. ఆ తర్వాత మాకు పండగలకు సెలవులకు ఇంటికి వచ్చినప్పుడల్లా వీలు చూసుకొని రాధా ఆంటీతో ఎంజాయ్ చేశాను.